నిజంగానల్లా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోయింది. కెమికల్స్ తీసుకొచ్చి చెరువులలో కలుపుతా ఉన్నారు, కెమికల్స్ తీసుకొచ్చి లేకపోతే ఎక్కడైనా డ్రైనేజ్లలో కలుపుతా ఉన్నారు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలు తీసుకొచ్చి జనావాసాలలో వదిలిపెట్టిపోతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న వానాకాలంలో పింక్ కలర్ రెడ్ కలర్ నీళ్లు కొన్ని జాగాలలో డ్రైనేజీలలో ప్రవహించినాయి, అది చూసినాం. ఇక ఇది ఇట్లుంటే మనకు నీళ్ళు వచ్చేటి గండిపేట చెరువు, అది తాగునీటి చెరువు అని అంటారు. ఇక ఆ చెరువులో కొందరు మాఫియా కూడి కొందరు కేటుగాళ్ళు, మరి వాళ్ళకేం పోయేగాలం వచ్చిందో వాళ్ళకేం పోయే రోగం వచ్చిందో తెలియదు. కానీ ఈ సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యర్థాలను తీసుకుపోయి ఆ చెర్ల కలుపుతుర్రట దొంగబడివేగాళ్ళు. మళ్ళీ కీలకేం రోగం వచ్చింది ఏం కథ, అక్కడున్న అన్న ఆపి ఆయనతో పోలీసులకు ఫోన్ కొట్టే వరకల్లా పోలీసులు పట్టుకొని గుర్తించిరట. అనవసరంగా అసలు అది పర్మిషన్ లేకుండా జిహెచ్ఎంసీ స్టిక్కర్లు వేసుకొని ఆ వ్యర్థాలను తీసుకొచ్చి ఆ గండిపేట చెరువులో కలుపుతుర్రట. ఇట్లున్నది ఇలా కథ. ఈ సెప్టిక్ ట్యాంక్ ఉంది కదా, ఈ గండిపేట చెల్రా బండ్లు పోస్తున్నారు, సెప్టిక్ ట్యాంక్ నింపుకొస్తున్నారు, మొత్తం బాత్రూమ్ అంతా తెచ్చిగోయిల్లో పోస్తున్నారు. నేను బండి ఆపిన, వీళ్ళు ఎవరో నిరంజన్ అంట, కిరాయికి ఉంటాడంట, ఆయన చెప్పిండంట. ఏ నిరంజన్ రా బాబు, ఊళ్ళరా ఏడా, ఫోన్ చేయి ఒకసారి, ఫోన్ చేయి. ఇల్లు కాదు, నంబర్ లేదు, నువ్వు ఎట్లా వచ్చినావు, ఒకసారి ఫోన్ చేయి.